చెప్తానంటే కంపల్సరీ అది 100% దేవుని చీర. క్రిస్మస్ వేడుకలు బాగా ఘనంగా తెలుగులో వద్దు మాయలు, అంత స్వచ్ఛమైన తెలుగు వద్దు మాకు ఏడా. అదే హిందీ కూడా వద్దు, మా ఊర్లో క్రిస్మస్ అని చెప్పి అంతే. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. ఏదన్నా ఓకే. పాన్ ఇండియా స్టార్ అబ్బా. సంపాదించావు సంపాదించావు. వాళ్ళు ఎప్పుడు మోగుతా ఉంటది. బ్రోని మధ్యాహ్నం బ్రోనే కదా రా బ్రో. చెప్పండి బ్రో, ఎక్కడ పోయింది? బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. 1 మంత్ నుంచి మందిరానికి ఎన్నిసార్లు వచ్చినా? 2 రోజులు మందిరంకి వచ్చా. 2 డేస్ నుంచి తిరుగుతున్నావా? ఇంటికి తిరుగుతున్నా 2 రోజులు. 2 డేస్ నుంచి ఏమైంది మందిరంలో తిరిగే? నాకు క్రిస్మస్ కదా ఈ రోజు అందుకని వచ్చాను. వాళ్ళు ఎట్లా అనిపించింది? 2 చెట్లు పెట్టినారు చూసినావా? కొత్తగా ఇది ఫస్ట్ టైం ఇంట్లో. ఇంతకుముందు మీ ఊరు? మా ఊరే పల్లెటూరు, మేము పెద్దగా చూసిందా. ఎట్లా అనిపించింది? మన పుట్టపర్తి ప్రసాదం తిన్నా? సరే వెళ్ళి తిందాం. తీసుకోవాలి. ఏం ప్లాన్స్ ఏం లేవు? ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా? ఎవరు వచ్చింది? ఓన్లీ ఒకనే వచ్చారు. సరే వెళ్దాం అయితే. తిరుగుదాం. సరే ఇట్లా జరుగుతుంది. సూపర్ జరుగుతుంది. కొత్త వాళ్ళు చేస్తారు సెలబ్రేషన్స్ మొత్తం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? మందిరంలో హిందూ టెంపుల్, హిందూ గాడ్ అయినా కూడా ఏ గాడ్ ని తక్కువ చేయరు. ప్రతి ఫంక్షన్ ఎక్కువ ఉంటారు కదా, అందుకని వాళ్ళ కోసమే చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డొనేషన్ ఎక్కువ ఇస్తారని ఫండ్స్ గిన్స్ పిలిపేస్తారు, కానీ వాళ్ళు ఇచ్చిన దానికి వీళ్ళు న్యాయం చేస్తారు. అది వేరే మ్యాటర్. చూద్దాం. అప్పుడు బాగా చూసింటారు కదా, అందుకని. అంటే అప్పుడు చూసేది చిన్న పిల్లలు మేము. వాడైతే అమ్మాయిలు అనేసి ఎవడెవడో ఏదేదో కనిపెడుతుంటే మీరు ఇది కనిపెట్టారా? వద్దు బ్రో, ఏ బాడీ షేవింగ్ చేయి బ్రో. నువ్వు ఎందుకు బ్రో అట్లా? లేదు. సరే పోదాం. తీసుకొని చూద్దాం. ఎవరినో పట్టారు మా వాళ్ళు. ఇట్లా పోదాం. డబ్బులు ఖర్చు పెట్టి చేద్దాం. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పటికి రాలని తీసాను. మెంటల్ నా కొడుకుంటారు మా ఊర్లో. నన్ను మెంటల్ నరుకుతా. సినిమా ఇంకా సినిమా చూడలేదు. మీరు చూసినారు? చూసినాను, బాగుంది. ఏదైనా ముఖేష్ ఎంత పాట పాడుతా పాడరా? వద్దులే బ్రో, మళ్ళా ఏదో రిలీజియన్ ని బ్రేక్ చేసుకున్నట్టు. అలా కాదు బ్రో, దిస్ ఈస్ ఎంటర్టైన్మెంట్. చాలా మంది ఈ క్యాష్ రీజన్ ఉన్న మనం వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేదు. అంతెందుకు ఇప్పుడు లేలు పెట్టే కంటే దాన్ని జస్ట్ వైగా తీసుకొని ఎంజాయ్ చేయడం అయిపోతుంది. ఇప్పుడు మా బ్రదర్, మేము హిందూ అయినప్పటికీ కూడా ఆయన కూడా హిందూనే, కానీ క్రిస్టియనిజంకి మంచి వాల్యూ ఇస్తాడు ఆయన. నోటికి వచ్చేది మాట్లాడారు చేసుకుంటారు. కొత్త కిడ్ మా గ్రూప్లో జాయిన్ అయినాడు. రేపు కనపడదో తెలియదు మాకు, కానీ ఈరోజు మాత్రం మాత్రం ఉంటాడు. ఏ మధు హల్లెలూయా. ఎక్కడ చూడు ఫోటో వాళ్ళే ఉన్నట్టు ఊరికే తీసుకున్నాడు ఫోటో. నీకేం ఫోటో ఏమన్నా ఊరికే తీసుకున్నాడు. మళ్ళీ వెళ్ళాలి.
కనపడం ఏనా ఫోటోలు తీసేకొచ్చినమ్మా పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఏం చెప్తారా వద్దని చూపించేది ఓ ఉన్నట్లా ఆ మంచి నేనెందుకు అంటాడు టాటూ వేయించుకున్నావు కదరా దేవుని బిడ్డ. ఇప్పుడు నేను హిందువునా కాదప్పా అది వేపించుకున్నంత మాత్రం మగవారు అవుతావా? అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా లాజిక్. నేను అగౌరవం చెప్పలే కానీ నిన్ను అని చెప్తాను. నువ్వు అది తీసుకున్న తర్వాత నువ్వు క్రిస్టియన్ చెప్పాలి కదా. అది ప్లస్ రా ప్లస్ అది ప్లస్ అని చెప్పడం ఎవరన్నా దీని ప్లస్ అంటారా? దాన్ని నువ్వు ప్లస్ అని ప్రూవ్ చేస్తే నీకు గుండు కొట్టిస్తా. చూడరా ప్లస్ కాదు దేవుడు శిల విగ్రహం అది దేవుని బిడ్డ. వాడైనా చెప్తానంటే కంపల్సరీ అది 100% దేవుని శిల. అందుకే మేము దేవుని బిడ్డ కింద లెక్క తీసుకున్నాం. కానీ బుట్టు పెట్టాడు ఈ మంచి. మీరు బాగా చూసినట్టయితే బుట్టు పెట్టాడు సాయిబాబా. ఎంజాయ్